ఉన్న ఇంటిని సోదరైపోతున్నారా? శుభుకానా మాకు ఈ విషయం చెప్పింది డోరేమాన్. ఇది నువ్వు చెప్పావు శుభుక, నీకెలా తెలిసింది? మా అమ్మగారు చెప్పారని మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకొస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక ఇంటి దగ్గర వరకు వెళ్ళాను. అప్పుడు కారు నడపడం ఇలాగా. నన్ను వదిలేయండి. నువ్వు వచ్చే తీరాలి. నన్ను వదిలేయండి. ఆ అమ్మాయిని తెలుసుకుంటే నాకు చాలా దిగులుగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఉంటారు శిశుక. అవును, నాకు అలాగే అనిపిస్తోంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అందుకే మేము ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నాం. డోరేమాన్, త్వరగా నీ గ్యాజెట్ నువ్వు. అవును, ప్లీజ్ డోరేమాన్. ప్లీజ్ డోరేమాన్, ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి. అందరూ కలిసి అడుగుతున్నారు కాబట్టి కాదలేకపోతున్నాను. ఏంటిది? ఇది 22వ శతాబ్దానికి చెందిన సూపర్ స్పై ప్లేసర్. దీన్ని ఎలా ప్రయోగించాలి? ముందుగా ఆ కేస్ మీద ఉన్న బట్టన్ని నొక్కాలి. అంటే ఇదా? ఇప్పుడు అందులో ఉన్న వాచ్, సూట్, బ్రేస్లెట్ అన్నిటినీ మీరే ధరించాలి. త్వరగా. మేము వేసుకోవాలా? అలాగా. ఆలస్యం చేయకుండా వేసుకోండి. నిజమైన స్పైలాగే ఉన్నాను. శిశుక, నీకు ఈ డ్రెస్ అద్భుతంగా ఉంది. అవును శుభుక, నీకు ఈ డ్రెస్ నప్పింది. నోరికి పొగడకండి. మీరు ఈ బూత్ వేసుకుంటే గంటకి 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తచ్చు. ఈ బూట్లు వేసుకున్నా బెల్ట్ ఆయుధంలా మారుతుంది, బ్రేస్లెట్ రోపుగా మారుతుంది. మరో విషయం, బ్రేస్లెట్ కున్న మానిటర్ సహాయంతో మీరు మిస్టర్ జీరోని సంప్రదించి సహాయం తీసుకోవచ్చు. ఏజెంట్, నేనే మీ బాస్ మిస్టర్ జీరో. ఈ మిషన్ లో మీ రక్షణ కోసం నేను చెప్పే ప్రతిదాన్ని మీరు శ్రద్ధగా వినాలి, అర్థమైందా? మనసులో ఏదో గొప్ప హీరో అనుకుంటున్నాడు. వారు కరుగ్గా మాట్లాడినా మనసు మాత్రం వెంట మీకు సహాయం చేస్తారు. ఓకే, నాకు అర్థమైంది. ఈ దుస్తులు నాకు నచ్చాయి. ఈ పరికరాలు నా దగ్గర ఉండడం వల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది. సరే, రండి వెళ్దాం. వెళ్ళిరండి. మీ అందరికీ నా శుభాకాంక్షలు. కానీ నువ్వు మాత్రం రావటం లేదా డోరేమాన్? లేదు శిశిక, మీతో షాపింగ్ కి వెళ్తున్నాను. మేము చూసుకుంటాం. నేను వెళ్తా ఉన్నంత వరకు వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఒక్క విషయం మర్చిపోకండి, జీరో ఏం చెప్పినా వినాలి, సరేనా? ఓ, అర్థమైంది. మనం వెంటనే బయలుదేరుతామండి. ఇదే చోట. చూసారా ఇల్లు ఎంత నిర్మానుష్యంగా ఉందో? ఇల్లు కాదు, బంగ్లా పుణ్యం. శిశుక, పద లోపలికి వెళ్దాం. ఓకే. దెబ్బ తగలేదు కదా? ఏం తవ్వలేదు. ఓకే, నేను సునియో అటువైపుగా వెళ్ళి చూస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. నోబితా, మనం దాని ద్వారా లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దామా? కానీ అది చాలా ఎత్తులో ఉంది కదా. మిస్టర్ జీరో సహాయం అడుగుదాం. మంచి ఆలోచన. మిస్టర్ జీరో, ఇప్పుడు మేమేం చేయాలి? మీరు సెకండ్ ఫ్లోర్ కు వెళ్ళాలంటే ఈ బ్రేస్లెట్ ని రోప్ లాగా యూజ్ చేసుకోండి. ఇందులో ఉన్న రెడ్ బటన్ ని నొక్కారంటే మీకు తెలుస్తుంది. ఏంటి, ఈ రెడ్ బటన్ ని నొక్కాలా? ఎలా పనిచేస్తుందో ఇప్పుడే పరీక్షిస్తాను. 1కి 2 సార్లు రోప్ చిక్కుకుందా లేదా అని బాగా చెక్ చేసుకోండి. సరే సరే, నేను చూసుకుంటాను. చెప్పిన మాట వినుకుంటే చివరికి ఇలాగే జరుగుతుంది. ఈ మాట ముందే చెప్పచ్చు కదా. నేను కరెక్ట్ గా చెప్పాను అనుకుంటాను. ఇలా చూడుకునేయో, ఇది తెరిచే ఉంది. త్వరగా రాసునేయో, లోపలికి వెళ్దాం. ఆ అమ్మాయి ఎక్కడుండి ఉంటుంది? సినిమాల్లో ఎవరినైనా ఎత్తుకొస్తే బేస్మెంట్ లోనే దాచి పెడతారు. అలాంటావా? అయితే సరే, అక్కడికే వెళ్ళి వెతుకుదాం రా. ఇక్కడ చాలా శిలలు ఉన్నాయి కదా. మర్యాదగా నోరు మూస్తావా లేదా? అది అమ్మాయి కొంటే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళిస్తా. అయిపోయాను. నోబితా, నేను త్వరగా దాపు. ఏం చేస్తున్నావు నోబితా?
అక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు, ఎవరూ లేరు. ఒకవేళ ఎలకై ఉంటుంది. ఆ అమ్మాయి మనం చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడడం లేదు. ఇంకా బెట్టి చేసిందంటే తన్ని కొండ మీదకి తీసుకువెళ్లి అంత చేయి. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే జాలేస్తోంది. నేను చెప్పింది చేయి, అర్థమైందా? ఓకే. అమ్మయ్యా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది విన్నావుగా? దాన్ని కొండ దగ్గర అంత చేయబోతున్నారట. మనం తను ఎలాగైనా కాపాడాలి. ఓ చాలా చెట్టుగా ఉంది, ఏమీ కనపట్టలేదు. ఊరికే నన్ను భయపెట్టకు. సునియో, మనం వచ్చేటప్పుడు టార్చ్ లైట్ తీసుకొచ్చి ఉండాల్సింది. సరే, నేను మిస్టర్ జీరోని అడుగుతాను. ఓ మిస్టర్ జీరో, అక్కడ మీకు ఏదైనా సమస్య ఉందా? సార్ మీరు అలా సీరియస్ గా చూస్తుంటే మాకు భయం వేస్తోంది. జియాన్, ఇలా మాట్లాడి వారి కోపం తెప్పించకు. సహాయం అడుగు. ఈ బెల్ట్ సహాయంతో ఏదైనా చేయగలమని ప్రయత్నిద్దాం. సరే, ప్రయత్నిద్దాం. ఇక్కడ ఒక బటన్ ఉంది, చూసావా? వీళ్ళని చూస్తుంటే తెలివి తక్కువ దద్దం వల్ల ఉన్నారు. ఓకే, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ఇప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. ఓకే, వెంటనే మనం బయలుదేరదాం. మనం ఎలాగైనా వాళ్ళు ఫాలో చేయాలి. మిస్టర్ జీరో, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. ఏంటి మర్చిపోయారా? మీ బూట్ల సహాయంతో మీరు గంటకు 100 మైళ్ళ వేగంతో పరిగెత్తగలరు. వాళ్ళని ఫాలో చేయడానికి మీకు ఇంకేం కావాలి? శుభగా ఎక్కడ చూడు. మీరు ఎంత దూరం వెళ్ళినా తప్పించుకోలేరు. నాకేం కాలేదు. నువ్వు వెళ్తూ ఉండు, నాకు కొంచెంసేపు రెస్ట్ తీసుకుని నీ వెనకాలే వస్తా. జాగ్రత్తగా రా నోబితా. ఈ నోబితా ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? నాకు కొంచెం భయంగానే ఉంది. డోరేమాన్, మీ ఇద్దరికి ఏమైంది? మేము గ్యాడ్జెట్ ని సరిగ్గా ఉపయోగించలేదనుకుంటాను. దీని అంతటికే కారణం మిస్టర్ జీరోని ఆయన చెప్పినట్టుగానే చేస్తాం. ఏది ఒకసారి టిప్పు. మిస్టర్ జీరో, శిశుక నోబితా ఎక్కడున్నారో చెప్పండి. వాళ్ళు ఇప్పుడు కారు ఫాలో చేస్తూ వెళ్తున్నారు. కానీ అందులో ఒకరు మధ్యదారిలోనే స్పృహ కోల్పోయారు. ఏది? నేనేం చేయను. డోరేమాన్ ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు సమయం వచ్చింది. ఇక నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. ఆగు. ఎవరు నువ్వు? చెప్పు. నువ్వు ఇక్కడే ఉన్నావు. నువ్వు విడిచిపెట్టు. ఏయ్, మర్యాదగా తన్ని మాకు అప్పగించో. బెల్ట్ లో ఉన్న బటన్ ప్రెస్ చేయి. మర్యాదగా మనం మాకు అప్పగిస్తావా లేదో? డోరేమాన్, శిశుక నీకేం కాలేదు కదా? అద్భుతం సుజుక, నువ్వు అదర కొట్టేస్తావు. నాన్న, నీకేమైంది? లేదండి నాన్న. నాన్న అంటున్నావేంటి? మమ్మల్ని చూస్తుంటే చెడ్డవాళ్ళుగా కనిపిస్తున్నావా? వీళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నమ్మలేకపోతున్నాను. ఈ పిల్లలు మన గురించి ఇలా అనుకున్నారేంటి? కొంచెం ఆగండి. కొండ మీదకి తీసుకువెళ్ళి తన కథ ముగిస్తానని చెప్పారు. అదా వాళ్ళు చెప్పింది టీసీ గురించి. అరే చిన్న పక్షి, టీసీకి గాయమైందని మా ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేశాం. ఇప్పుడు తనకి నయమైంది, అందువల్ల తన్ని విడుదల చేస్తున్నాం. అందుకనే నాకేమో టీసీ అలవాటైపోయింది, వదలద్దంటున్నాను. కానీ నాన్నగారు దాన్ని పేసుగా తిరగని అంటున్నారు. ఓ అదా విషయం. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటాను. సరే, తన్ని ఎగరనివ్వు త్వరగా. సరే సరే టీసీ, నువ్వు అడవిలో పేస్ట్ గా ఎదురు.
దానికి ఇక ఏ సమస్య ఉండేది కదా నాన్న. చీచీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. బాయ్ బాయ్. బాయ్. సరే ఫ్రెండ్స్, ఇక మనం ఇంటికి వెళ్దామా? ఈ పరికరం అనుకున్నది సాధించలేకపోయింది. అందువల్ల మీ అందరికీ పనిష్మెంట్ తప్పదు. అర్థమైందా? నేనేం తప్పు చేశాను, నన్ను శిక్షించారు. ఎంత దారుణంగా అయిపోయా. వెనకాల నువ్వు కూడా ఇది అన్యాయం.